ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ను ఉద్దేశించి నటి పూనం కౌర్ మరోసారి సోషల్ మీడియా వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మహిళలకు తీవ్రమైన మానసిక క్షోభను మిగిల్చే ఒక దుర్మార్గుడు అని, ఎలాంటి పరిణామాలు ఎదుర్కోకుండా తప్పించుకోగలుగుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికి కొన్ని మీడియా సంస్థలు, మా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వంటి పరిశ్రమ సంఘాలు అండగా నిలవడమే కారణమని ఆమె ఆరోపించారు. డిసెంబర్ 30, 2025 లో ఆమె చేసిన ఈ పోస్ట్ టాలీవుడ్ లో చాలా కాలంగా ఉన్న వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. 2001లో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా రీరిలీజ్ ప్రమోషన్లో భాగంగా దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడిన వీడియోపై పూనం స్పందించారు. ఆ వీడియోలో త్రివిక్రమ్ డబ్బు, కీర్తి కంటే గౌరవాన్ని తెచ్చిపెట్టే సినిమాల గురించి తాత్వికంగా మాట్లాడారు. దీనిపై స్పందిస్తూ పూనం ఇంగ్లీషులో ఆయనో దుర్మార్గుడు, మహిళలను మానసిక క్షోభకు గురిచేసి ఏమీ ఎరగనట్టు వెళ్లిపోగలడు. ఎందుకంటే మీలాంటి మీడియా సంస్థలు, మా అసోసియేషన్ అతనికి మద్దతిస్తున్నాయి. అతని లాంటి వారిని జవాబుదారీ చేయకుండా వదిలేస్తున్నాయి అని పోస్ట్ చేశారు. తెలుగులోనూ స్పందిస్తూ ఇలాంటి వ్యక్తులు మహిళలను వేధిస్తూ వారిని మానసికంగా కుంగదీస్తున్నారని, చిన్న చిన్న విషయాలకు స్పందించే మా అసోసియేషన్ ఇలాంటి తీవ్రమైన అన్యాయాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. గత కొన్నేళ్లుగా పూనం కౌర్ త్రివిక్రమ్ పై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. త్రివిక్రమ్ చర్యల వల్లే తన కెరీర్తో పాటు వ్యక్తిగత జీవితం కూడా దెబ్బతిన్నదని, వృత్తిపరంగా, రాజకీయంగా నష్టపోయానని ఆమె గతంలో పలుమార్లు ఆరోపించారు. త్రివిక్రమ్ కు అత్యంత సన్నిహితుడైన నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గురించి కూడా ఆమె కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 2024లో జానీ మాస్టర్ పై వచ్చిన ఆరోపణల సమయంలో కూడా తాను గతంలో త్రివిక్రమ్ పై చేసిన ఫిర్యాదులను మా అసోసియేషన్ పునఃపరిశీలించాలని ఆమె డిమాండ్ చేశారు. తాజా పోస్ట్తో ఈ వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న వేధింపుల గురించి ధైర్యంగా మాట్లాడుతున్నందుకు కొందరు ఆమెకు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు సరైన ఆధారాలు లేకుండా అస్పష్టమైన ఆరోపణలు చేయడం సరికాదని విమర్శిస్తున్నారు. పూర్తి వివరాలతో ఆమె జర్నలిస్టులను ఎందుకు సంప్రదించడం లేదని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ ఆరోపణలపై త్రివిక్రమ్ శ్రీనివాస్ వైపు నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న పూనం కౌర్ ఇటీవలే బీజేపీలో చేరారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. Hi, this is MM Sri Lanka. Please subscribe to BCN channel.